ఈ సమ్మక్క గద్దెలు మొత్తం కూడా దాదాపు ఈ సమ్మక్క గద్దెల్ని మీరు మొత్తము ఏదైతే ఇక్కడ చూస్తున్నారో ఈ సమ్మక్క గద్దెల్ని ఆడున్న సీసీ కావచ్చు, సమ్మక్క గద్దెలు కావచ్చు, ఆ చుట్టూ రైలింగ్ కావచ్చు, ఆ లైట్లు కావచ్చు, నా సొంత డబ్బులతోని 30 lakhs తోని 2022లో దాని డెవలప్మెంట్ నా సొంత డబ్బులతోని నేను ఆడ సమ్మక్క జాతర అద్భుతంగా కావాలని నేను డొనేట్ చేసి డెవలప్మెంట్ చేయడం జరిగింది. చేసిన తర్వాత సమ్మక్క జాతర టెంపుల్కి నేను నా కుటుంబ సభ్యులతోని దర్శనానికి పోతా అంటే ఆడికి పోయిన తర్వాత వాళ్ళు చేసిన తీరు మీ అందరు కూడా చూసిర్రు. అసలు హుజురాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుంచి నేను వీణవంకకి బయలుదేరుతున్న సందర్భంగా వందలాది మంది పోలీసులని పెట్టి నన్ను నా కుటుంబాన్ని అక్కడ దర్శనానికి పోవద్దు అని ఎందుకు అడ్డుకున్నారు? ఎందుకు పోలీసు వాళ్ళు మమ్మల్ని రెచ్చగొట్టిర్రు? నాతోని ఎమ్మెల్యేగా ఉన్న నా సొంత నియోజకవర్గంలో నాతో ఒక 20-25 మంది దర్శనానికి రారా? 20-25 మంది నాతో ఉండరా? 20-25 మంది పోతే కూడా మీరు కూడా పోవద్దు అని అందరిని కూడా ఆపినా సరే. తర్వాత పంపించిరు. పోయిన తర్వాత అక్కడ వీణవంక గ్రామంలో మా నాన్నగారు ఆ భూమిని దానం చేస్తారు. మా తల్లిదండ్రులు 75 సంవత్సరాలు మా తల్లిదండ్రులని రోపు పెట్టి నూకేసి హౌస్ అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది మా పేరెంట్స్ని అని నేను అడుగుతా ఉన్నాను. వీళ్ళు హౌస్ అరెస్ట్ చేసిరని నేను ఆడికి అసలు దర్శనానికే పోవద్దు అనుకున్నా, కానీ వీళ్ళు మా పేరెంట్స్ని హౌస్ అరెస్ట్ చేసిర్రు అనగానే హౌస్ అరెస్ట్ ఎట్లా చేస్తారు మా పేరెంట్స్ని దర్శనం పోకుండా అని నేను డైరెక్ట్ గద్దెల దగ్గరికి పోయినా. గద్దెల దగ్గరికి పోయింది ఎవరు? నేను, నా సతీమణి, నా బిడ్డ, మా దళిత మహిళా సర్పంచ్, మేము నలుగురం మాత్రమే అక్కడికి గద్దెల దగ్గరికి పోయినాం. నిన్న గద్దెల దగ్గరికి పోయిన తర్వాత ఏ తీరు వందలాది మంది పోలీసులను పెట్టి ఏ తీరు నన్ను ఎత్తుకపోయినరో, అసలు నా సతీమణికి ఏం సంబంధం రాజకీయాలు? నా సతీమణిని ఏ విధంగా గుంజుకపోయినరో మీ అందరు చూసిండ్రు. నా చిన్న మైనర్ బిడ్డని కూడా ఏ విధంగా గుంజుకపోయినరో మీ అందరు కూడా చూసిండ్రు. దీనికి అంత కారణం రేవంత్ రెడ్డి గారు పోలీసు వాళ్ళకి ఆదేశించి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా నేను గట్టిగా నిలబడి కేసీఆర్ గారి నాయకత్వంలో వారు ఇచ్చే 6 గ్యారెంటీలు 420 హామీలను వాళ్ళు చేసే స్కాములు అన్నీ కూడా గట్టిగా నిలదీస్తున్నా, ప్రశ్నిస్తున్నా. కాబట్టి ఈయనని ఇబ్బంది పెట్టండి, ఈయనని పోనీయొద్దు, ఈయనను అవమానపరచండి, ఎన్ని కేసులు పెట్టినా ఈయన లొంగుతలేడు, ఇలా కుటుంబ సభ్యులను కూడా ఇబ్బంది పెట్టండి అని రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇలా కరీంనగర్ సిపి గారు, హుజురాబాద్ ఏసీపీ గారు, జమ్మికుంట రూరల్ సిఏ గారు ఆ రోజు వివరించిన తీరు మీరు చూసిండ్రు. అంతా అయిపోయింది. ఇదంతా అయిపోయిన తర్వాత మేము ప్రధానంగా వీళ్ళు ముగ్గురు చేసింది పరమ తప్పు. వాళ్ళు చేసిన తప్పు కవర్ చేసుకోవడానికి, పోలీసు వాళ్ళు చేసిన తప్పు కవర్ చేసుకోవడానికి వాళ్ళు ముస్లిమ్స్ని నేను ఇట్లన్నా నేను అట్లన్నా అనేది వీళ్ళు రెచ్చగొట్టి వీళ్ళే కాంగ్రెస్ వాళ్ళు ప్రతి ముస్లింలతోని ప్రెస్ మీట్లో పెట్టించి నన్ను ఇబ్బంది పెట్టించే ప్రయత్నం చేస్తున్నాను. నేను ఇవాళ హైదరాబాద్ నడిబొడ్డున నిల్చొని ఇలా నేను మరొకసారి సవాల్ విసురుతున్నా. ఇంతకుముందు కూడా సవాల్ విసిరినా. మీ అందరికీ చదివి వినిపిస్తా. ఇలా ఈ ముగ్గురు ఆఫీసర్లు, ఇలా కరీంనగర్ సిపి గారు, హుజురాబాద్ ఏసీపీ గారు, జమ్మికుంట రూరల్ సిఏ గారు, వీళ్ళు ముగ్గురు చేయబట్టి తెలంగాణ ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ తల తీసేసినట్టుగా వాళ్ళ ముగ్గురు ఇలా వివరించారు. కాబట్టి వాళ్ళని సస్పెండ్ చేయాలి. లేదు అంటే ఐపీఎస్ ఆఫీసర్ అసోసియేషన్ ఖచ్చితంగా మాకు క్షమాపణ చెప్పాలి. వాళ్ళు ఏం రాసిరో ఒక్కసారి మీకు చదివి వినిపిస్తా. ఒక్కసారి మీరు ఈ పారా వినాలని నేను అననట్టు రాసిండ్రు. మీకు ఒకసారి చదివి వినిపిస్తా. వైల్ ద లోకల్ పోలీస్ ఆఫీసర్స్ వర్ డిశ్చార్జింగ్ దేర్ లాఫుల్ డ్యూటీస్, the honorable MLA without any basis and provocation had made false and allegations against Sri Gaus Alam IPS by naming his religion and charging that he was trying to convert people of other faiths into the religion. అంటే ఏం చెప్పిండిలో వీళ్ళు ఏం రాసిండ్రు? నేను కరీంనగర్ సిపి గారు మత మార్పిడి చేస్తూ ఉన్నాడు కరీంనగర్ లా నేను అన్నా అని ఈ ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ వాళ్ళు ఈ లెటరేట్ మీద రిలీజ్ చేసి దీనికి నేను క్షమాపణ చెప్పాలని వీళ్ళు లెటర్ రిలీజ్ చేసిండ్రు. నేను సవాల్ విసురుతా ఉన్నాను. నేను అన్నట్టు
మీరు రాసినట్టు నేను అన్నట్టు ఒక్క వీడియో గిట్లా మీరు చూపిస్తే నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా. మరి నేను అని కూడా మీరు ఈ లెటర్ రిలీజ్ చేసి నేను అన్నీ కూడా ఆల్మోస్ట్ ది సవాల్ని విసిరి ఇలా 25 తారీఖు ఆల్మోస్ట్ 20 రోజులు అవుతుంది. మరి మీరు నా క్యారెక్టర్ అసాసినేషన్ చేసిర్రు, నన్ను బద్నాం చేసిండ్రు. మరి ఇవన్నిటికీ ఎవరు జవాబు చెప్పాలి? 20 రోజులైంది. మరి మీరు రాసిన లెటర్ మీద మీరు కట్టుబడి ఉండాలి కదా. ఏది మరి మీ వీడియో లేది అని నేను గట్టిగా అడుగుతూ ఉంటే, మీడియాలలో అడుగుతూ ఉంటే ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ఈ కేసు నట సిఐడికి ఇచ్చారు. సిఐడి ఎంక్వైరీ అట. సిఐడి ఎంక్వైరీలో నాకు అలా ఉన్న పోలీస్ ఆఫీసర్సే చెప్పారు. వీళ్ళు విచారణకు వచ్చిన పోలీస్ ఆఫీసర్సే నా మిత్రులు వెల్విషర్స్ నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. వీళ్ళు సిఐడికి ఫైలు ఒక వారం 10 రోజుల క్రితం సిఐడి ఎస్పీ గారిని కలిసి డిఎస్పీ గారిని కలిసి వీళ్ళు ఇచ్చిన ఫైల్లో నేను సిపి గారిని పాకిస్తాన్ నుంచి వచ్చినవాడిని నేను అన్నా అని దాంట్లో రాసి వీళ్ళు సిఐడికి సబ్మిట్ చేసిండ్రు. సిఐడి వాళ్ళు అన్నారు మరి మీరు ఇట్లా రాసిర్రు, మరి అన్న దాంట్లో వీడియో అయినా చూపించాలి, చూపించకపోతే చాలా కష్టమవుతుంది, మరి ఇట్లాంటివి మనం ప్రూవ్ చేయలేము, ఎట్లా ప్రూవ్ చేస్తాము కాంది అనేది సిఐడి ఆఫీసర్స్ అన్నారు. అన్న తర్వాత ఎస్పీ గారు ఆడున్న సిఐడి డిఎస్పీ గారు కూర్చొని వీళ్ళు ఒక 10 days దీన్ని ఎట్లా చేద్దామని స్కెచ్ చేసి ఆడికి పోయి అసలు ఈ సిపి ఏసీపీ సిఏఏ దొంగలు అంటున్నా నేను. ఆ దొంగల దగ్గరికే పోయి వాళ్ళని పిలిచి అక్కడ గద్దెల దగ్గర దేవుని గద్దెల దగ్గర ఆ సిఐని పిలిచి ఎంక్వైరీ చేసిండు. ఆ సిఐ కూడా ఎంత తప్పుడు సమాచారము ఇక్కడ నుంచి పైన సిఐడి ఆఫీసర్ అయిన సిఐడి డిఎస్పీ గారికి ఇస్తున్నాడంటే ఆ వీడియో కూడా మీకు ప్లే చేస్తాం, మీ గ్రూప్లో లేస్తాం. మళ్ళా ఆయన ఏమని చెప్తుండు, కౌశిక్ రెడ్డి గారు హుజురాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుంచి 50 మందితోని ఆయన వచ్చిండి ఇడికి, కానీ మేము ఉట్టి వాళ్ళు 4గురినే లోపలికి అలౌ చేసినాము, 50 మందిని మొత్తం మేము బ్యారికేడ్లు పెట్టి ఆపినామని చెప్తా ఉన్నాడు. ఇది శుద్ధ అబద్ధము. ఆ రోజు పోలీస్ వాళ్ళు మొత్తము సీసీటీవీ ఫుటేజ్లు అడుగున కెమెరాలు పెట్టిండ్రు. నేను మళ్ళా సవాల్ విసురుతున్నా. నేను 50 మందితోని పోయినట్టు మీరు చూపించగలిగితే ఒక్క వీడియో క్లిప్పింగ్ ఆ రోజు నేను దిగినప్పుడు, మళ్ళా చెప్తున్నా నా ఎమ్మెల్యే పదవికి నేను రాజీనామా చేస్తా, లేకపోతే మీ ఆఫీసర్లు అందరూ కూడా ముక్కు భూమికి రాకి తప్పైందని క్షమాపణ చెప్పాలి. దయచేసి సిఐడి డిఎస్పీ గారిని మీడియా ద్వారా మిమ్మల్ని నేను కోరుతా ఉన్నాను సార్, మీరు నాకు నోటీస్ ఇస్తే తప్పకుండా మీకు కూడా వచ్చి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా.